హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక బిగ్ బాస్ చేయలేని పని రమ్య మోక్ష గారు చేశారు. కనీసం వెళ్ళిపోయేటప్పుడైనా చెప్పారు. ఇంకెంత లేపుతాడు బిగ్ బాస్ తనుజ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తొక్కేస్తున్నారు? డిమాండ్ పవన్ గారిని మనం శ్రీజ గారి కోసం ఏ స్టాండ్ అయితే తీసుకున్నామో అన్ఫేర్గా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. బయట నుంచి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని నిజంగా టైం వచ్చిందేమో డిమాండ్ పవన్ గారికి కూడా స్టాండ్ తీసుకోవాలని. అసలు డిమాండ్ పవన్ గారిని కెప్టెన్సీ విషయంలో తొక్కేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఇమ్యూనిటీ అస్త్రా వచ్చింది. ఏది మాధురి గారి నుంచి తీసేసుకున్నారు బిగ్ బాస్, నాగార్జున గారు లాస్ట్ వీక్ తీసేసుకొని ఇప్పుడు నిన్న బోర్డ్స్ రాని వాళ్ళకి ఒక టాస్క్ అనేది పెట్టామని చెప్పారు బిగ్ బాస్. దేనికి? ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇచ్చేది. దానికి ఎవరెవరు ఉన్నారు? తనుజ గారు, దివ్య నిక్తా గారు, డిమాండ్ పవన్ గారు, రీతు గారు. అదొక టాస్క్ ఏంటంటే, ముందు ఒక బీకర్లో బాల్ ఉంటుంది. ఆ బీకర్లో చేసేటప్పుడు కూడా డిమాండ్ పవనే ఫస్ట్ బకెట్ తీసుకొని ఆ బీకర్లో నుంచి బాల్ అనేది బయటికి రావాలి. కానీ అందరు కిందకు వంగి చేస్తుంటే తనుజ గారు అప్పుడు లేదు, వెయ్యకూడదు, కింద బకెట్లో నుంచి కింద వంగి లైక్ బకెట్ పైకి తీసుకోకూడదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేశారు. లైక్ డిమాండ్ పవన్ గారు లాగే బకెట్ తీసుకున్నారు. అదంతా ఓకే, గేమ్ ప్రాసెస్. ఆ బాల్ అనేది అక్కడ వెళ్ళి ఒక స్ట్రాప్ ఉంటుంది, అక్కడ అతుక్కోవాలి. దాని తర్వాత అది అతుక్కున్న తర్వాత లాక్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఒక పజిల్ ఉంటుంది. ఆ పజిల్ని తీసుకెళ్ళి పెట్టేయాలి. ఆ పజిల్ ఏంటంటే బిగ్ బాస్ లోగో అండ్ పైన బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది, చూసారా? అది దాంట్లో కూడా తనుజ గారు పెట్టారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఇస్తున్నారు ఆమెకి ఇమ్యూనిటీ పవర్? మీరు డిమాండ్ పవన్ రేస్ చేశాడు ఈ పాయింట్, రేస్ చేసి అది లేదండి, కరెక్ట్గా లేదు అని అంటే ఇక్కడ మాత్రం సంచాలక్ డెసిషన్ ఫైనల్. డిమాండ్ పవన్ గారు, బర్నీ గారు కెప్టెన్సీ ఉంది చూసారా? బర్నీ గారికి డిమాండ్ పవన్ పూసాడు, రీతు సంచాలక్గా ఫెయిల్ అయిందని చెప్పేసి అప్పుడు శ్రీజ గారు స్టాండ్ తీసుకుంటే మనం అనుకున్నాం ఎందుకు శ్రీజ గారు స్టాండ్ తీసుకుంటున్నారు, అక్కడ మాట్లాడేది హోస్ట్ కదా అని. మనం నిజంగా నిబ్బిల్లా బిహేవ్ చేసాం అప్పుడు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తుంది? ఎందుకు తనుజకు అంత పార్షియాలిటీ? అప్పుడేమో హెచ్డి వీడియోలు వేసి మరి రీతు ఫెయిల్ అయిపోయింది, రీతు సంచాలక్గా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి డిమాండ్ పవన్ గారు కెప్టెన్సీ లాగేసుకుంటారు. ఇవాళ మాత్రం తనుజ గారు పజిల్ కరెక్ట్గా చేయలేదని చెప్పేసి డిమాండ్ పవన్ ఎదురుగా నాగార్జున గారు ముందే జరిగింది ఆ టాస్క్. దానికేమో మళ్ళీ సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంట. అప్పుడు ఒక డెసిషన్, ఇప్పుడు ఒక డెసిషన్. ఇంకెంత లేపుతారా సామి? మీరు నిజంగా బిగ్ బాస్ షో ఆపేసి పవన్ కళ్యాణ్ గారికి, తనుజ గారికి మీరు విన్నర్ ఇచ్చేయండి మీరు ఇవ్వాలనుకుంటే. ఎందుకు బిగ్ బాస్? నేను ప్రతి ఎపిసోడ్లో లాస్ట్ వీకెండ్ అదే చెప్తున్నా. తనుజ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్పే వీడియోస్ ఏం లేవా? పవన్ కళ్యాణ్ గారు మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? తనుజ గారు అంత 2 చప్పట్లు కొట్టి విజిల్ అని చెప్పి డైలాగ్ వేశారు. ఆ 2 చప్పట్లు కొట్టింది మాధురి గారు. అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు తనుజ గారు? ఇవన్నీ ఎవ్వడు అడగడు. జనాలకు అవసరం లేదు, బిగ్ బాస్కి అవసరం లేదు. మనం మాత్రం లేపుతాం పవన్ కళ్యాణ్ గారిని, తనుజ గారిని. ఆడియన్స్లో, బిగ్ బాస్ ఆడియన్స్లో నిన్నెవరో వచ్చారు, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ని లేపారు నిన్న. ఇవాళ వచ్చారు, ఇవాళేమో తనుజ గారిని లేపారు. మీకు అసలు వాళ్ళిద్దరు అంత నచ్చితే మాకెందుకు ఈ షో చూపించటం? మాకెందుకు ఆ వీడియోలు వేయటం? నిన్న లాస్ట్ వీక్ మీరు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసేగా వాళ్ళకి ఆ వీడియోలు వేసి మీరు ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకోండి, ఈ బాండ్స్ నుంచి తీసేసుకోండి మీరందరూ అని చెప్పేసే కదా మీరు ఆ వీడియోస్ వేసింది. మేము పిచ్చోళ్ళలాగా ఇంకా కేర్ ఆఫ్ బాండ్స్ అనేది ఉండదు. మీరు బిగ్ బాస్ సీజన్ 9 కాకుండా BBB పెట్టుకోవాల్సింది, బిగ్ బాస్ కేర్ ఆఫ్ బాండ్స్ అని చెప్పేసి. ఎందుకండి మీకు అంత పార్షాలిటీ తనుజ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద? వాళ్ళిద్దరు ఏదో చెప్పుకోవాలనుకున్నారంట. పవన్ కళ్యాణ్ గారు, అది మనం కూడా అనుకున్నాం కదా, ఆయన సేవ్ అయితే ఏదో చెప్పుకోవాలనుకున్నాడంట, దేవుడికి దండం పెట్టుకున్నాడంట మా రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదని చెప్పేసి. లైక్ ఆయేషా గారు వెళ్ళిపోయారు కదా, డెంగ్యూ అండ్ టైఫాయిడ్ పాజిటివ్ వచ్చేసి. ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చేసాక ఆయన ఎవ్వరి కోసం దండం పెట్టుకోలేదంట దేవుడికి. సో తనుజ గారు ఆయన కోసం స్టాండ్ తీసుకుంది కాబట్టి గ్రాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు రీతు కూడా పవన్కి అదే కదా చేస్తుంది, అదే గ్రాటిట్యూడ్ అదే. అండ్ ఇంకా రీతు గారు, డెమాన్ గారు వాళ్ళ గేమ్ ముందు పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఒకే టీంలో ఉంటే ఏది దొంగల టాస్క్లో అయినా ఒక కెప్టెన్సీ కంటెండర్ ఒక్కర్లే అవుతారు, హైయెస్ట్ మనీ ఉన్న వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు గేమ్ ఆలోచించి వేరే టీమ్స్గా డివైడ్ అయిపోయి ఇక్కడ ఎందుకు రీతు పవన్ కళ్యాణ్ రీతు డిమాండ్ పవన్ని, తనుజ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పదే కంపేర్ చేస్తున్నామంటే వీళ్ళ మధ్య ఉన్న ట్రాకే వీళ్ళ మధ్య ఉన్నది, కానీ డిమాండ్ పవన్ గారిని ఎందుకు తొక్కేస్తున్నారు?
అటు జనాలైనా అటు బిగ్ బాస్ అయినా ఇవాళ క్లియర్ కట్గా మనకే జరిగింది ఆ పజిల్ రాంగ్ అని చెప్పేసి. అప్పుడు సంచాలక్ తప్పు చేశాడని చెప్పి చెప్పచ్చు కదా నాగార్జున గారు, అప్పుడు చెప్పచ్చు కదా బిగ్ బాస్. ఎందుకు ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాలి తనుజ గారికి? మళ్ళీ డిమాన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ బ్యాచ్ ఇచ్చేస్తుంటే మాత్రం మళ్ళీ రీటేక్ చేసి రీఫిజికల్ టాస్క్లు పెట్టి మాత్రం మీరు ఇవ్వచ్చు. అప్పుడు మాత్రం సంచాలక్ డిసిషన్ ఫైనల్ కాదని చెప్పలేరు, ఇప్పుడు మాత్రం మీరు చెప్పగలరు. అసలు అన్ఫేర్ టు ద కోర్. ఇంకా దానికి ఇన్ఫినిటీ సింబల్ పెట్టాలేమో బిగ్ బాస్ సీజన్ 9లో. తనుజ గారికి చూపించే పార్షియాలిటీ కానీ పవన్ కళ్యాణ్ గారికి చూపించే పార్షియాలిటీ కానీ. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు శ్రీజ గారు వచ్చిన ఆమె ఫేర్గా ఆడిన జనాలు పోనీ కనీసం శ్రీజ గారిని సపోర్ట్ చేస్తారా? రీఎంట్రీ కోసం ఇంతలా సపోర్ట్ చేసాం కదా మనము. ఆమె ఫేర్గా ఆడిద్దని తెలుసు, ఆమె మాట్లాడిద్ది అని తెలుసు, ఆమె బాండ్స్ వైపు వెళ్ళదు అని చెప్పి తెలుసు, ఏదైనా స్ట్రాటజీ వేస్తారు అని చెప్పి తెలుసు. ఆమెను సపోర్ట్ చేసి ఆమెను విన్నర్ చేస్తారా ఎవరైనా? పోనీ బిగ్ బాస్ చేస్తాడా? ఇంత పార్షాలిటీ చూపిస్తున్నాడు కదా తనుజ గారికి పవన్ కళ్యాణ్ గారికి, ఆ ప్లేస్లో శ్రీజ గారిని తీసుకొస్తారా? శ్రీజ గారి రీఎంట్రీ కోసం మనం ఎన్ని వీడియోలు చేసాం, ప్రతి ఎపిసోడ్ రివ్యూల్లో శ్రీజ గారు ఉంటే ఇలా చేసేవాళ్ళని ఎన్నిసార్లు అనుకున్నాము. 2 వీక్స్ తర్వాత తీసుకొస్తున్నాడు బిగ్ బాస్ శ్రీజ రీఎంట్రీ. ఎందుకంటే మనం చూడలేకపోతున్నాం, మనల్ని తీసుకుంటున్నారు కదా గ్రాంటెడ్గా బిగ్ బాస్. వాళ్ళు ఏం వేస్తున్నా మనం చూస్తున్నాం కదా అని చెప్పేసి. బయట ఉన్న జనాలు కూడా గుడ్డిగా సీరియల్స్ చూసేసి సీరియల్స్ ఫ్యాన్స్ అయిపోయి తనుజ గారిని ఒకలా ట్రీట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ ఒకలా ట్రీట్ చేస్తున్నారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఒకవేళ తనుజ గారు విన్ అయినా నాకైతే ఆమె కన్నా డిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇమాన్యుయల్ గారి నెగిటివ్లో ఓన్లీ ఆ సేఫ్ గేమ్, మిగతా గేమ్ ఆడట్లేదా? అందరిని ఎంటర్టైన్ చేయట్లేదా? తనుజ గారి వల్ల గొడవలు అవుతున్నాయి కానీ టాస్క్ ఏమైనా ఆడుతున్నారా? ఆ ట్రాకుల వల్ల ఆ బాండ్స్ వల్ల ఆమె ముందుకు వస్తుంది కానీ ఇంకేమైనా ఉన్నదా? ఆమె సీరియల్ ఫ్యాన్ బేస్ వల్లే ఆమె ముందుకు వస్తుంది కానీ ఇంకేమైనా ఉన్నదా? లాస్ట్ సీజన్లో ప్రేరణ గారు కూడా సీరియల్, యష్మి గారు కూడా సీరియల్ నుంచి వచ్చారు కానీ టాస్క్లు ఎలా ఆడారు వాళ్ళు? కానీ రమ్య గారు వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మాస్క్ తీసారు చూసారా? ఆమె కొన్నిసార్లు పచ్చిగా మాట్లాడితేనే కిక్ ఇస్తాయి అంటారు చూసారా, అట్లా పచ్చిగా మాట్లాడింది. ఏదైతే పవన్ కళ్యాణ్ నిబ్బాలా బిహేవ్ చేస్తున్నాడు లవ్ ట్రాక్ అనేది అని చెప్పేసి అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు, తను చెప్పేది క్లారిటీగా ఉండదని అది క్లియర్గా ఇక్కడ ఇవాళ వీడియోలోనే అర్థమైపోయింది. నాగార్జున గారు పవన్ కళ్యాణ్ ఇంకా ఏం చెప్తాడా తనుజ గారి కోసం అని చెప్పి, అది ఎందుకండి మాకు అడగటం? ఆ వీడియో ఎందుకు? పవన్ కళ్యాణ్ నువ్వెందుకు నామినేట్ చేయలేదు మాధురి గారిని, లేకపోతే తనుజ నువ్వెందుకు నామినేట్ చేయలేదు మాధురి గారిని అని అడగచ్చుగా. అవి అడగరు. కనీసం శ్రీజ గారు మీకు, హరీష్ గారు మీకు దండం పెడుతున్నాం, ఇవి అడగండి. వాళ్ళ ఆన్సర్ ఏందో మాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పేసి. సో రమ్య గారు పచ్చిగా చెప్పారు చూసారా, పవన్ కళ్యాణ్ నిబ్బాలా ఆడుతున్నాడు, నిబ్బాలా లవ్ స్టోరీలా అనిపిస్తుంది అని. దట్ ఈస్ కొన్నిసార్లు పచ్చిగా మాట్లాడితేనే కిక్ వస్తుంది. అది ట్రూ అండి. ఇంకా ఎంతమంది ఎన్ని చెప్పినా, ఆయన వీడియోస్ వేసి చూపించినా, ఆయన క్యారెక్టర్ని ఎవ్వడు జడ్జ్ చేయట్లేదు, ఆమె ఆడవాళ్ళ పిచ్చానని. దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఫ్రమ్ రమ్య గారు, అందుకే ఆమె బయట ఉన్నారు. దట్ ఈజ్ అ డిఫరెంట్ సినారియో. కానీ నాగార్జున గారు ఆ వీడియోలు వేసి మరీ చూపించి క్లియర్గా ఇట్లా అయిపోతుంది బయట, కొంచెం చూసుకో అంటే నువ్వు గేమ్ పరంగా ముందుకెళ్ళాలి. కానీ ఏమన్నా ఈ వారంలో పవన్ కళ్యాణ్ గారి గేమ్ ఏమన్నా ఉందా? ఏమన్నా ఆ సోడాలు తాగారు, ఆ ఫిజికల్ టాస్క్లో చెప్పండి, మీరే చెప్పండి. డిమాన్ పవన్ గారు ఆడారా, పవన్ కళ్యాణ్ గారు ఆడారా? చెప్పండి. మరి మనం ఎవరికి ఇస్తున్నాము హైప్? నామినేషన్స్లో వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2nd ప్లేస్లో వస్తున్నారు, లేదా 1st ప్లేస్. డిమాన్ పవన్ గారిని వస్తే ఏం చేస్తారు మీరు? బిగ్ బాస్ పోని కాపాడతాడా? డిమాన్ పవన్ గారిని కాపాడతారా? ఇలా కాపాడినట్టు పవన్ కళ్యాణ్ గారిని వీడియోస్ వేసి చూపించకుండా. ఓకే గైస్, ఈ సీజన్లో అసలు ఎంత అట్టర్ ఫ్లాప్గా పార్షాలిటీ జరుగుతుందంటే అలా జరుగుతుంది. చివరికి ఆమె విన్నర్ అయితే నెక్స్ట్ సీజన్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదేమో మనకి.
అలా చేస్తున్నాడు బిగ్ బాస్. ఏమైనా గేమ్ డైనమిక్స్ మారుతాయంటే అది కేవలం ఈ ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో, మళ్ళీ వాళ్ళు కూడా తనుజ అని బ్యాండ్ మేళం లాగా మోగిస్తే, డ్రమ్స్లో మోగిస్తున్నట్టు మోగిస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక విన్నర్కి మీరు ఒక విన్నర్ అవ్వాలంటే విన్నర్కి ఎదురుగా వెళ్ళాలి, కానీ విన్నర్ వెనకాల వెళ్ళటం కాదు, విన్నర్కి తోడుగా వెళ్ళటం కాదు. ఆమె ఓట్స్ మనకి పడతాయి అని చెప్పి ఇప్పుడు క్లియర్గా మాధురి గారు అదే చేస్తున్నారు, ఇమాన్యుయల్ అదే స్ట్రాటజీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అదే స్ట్రాటజీ చేస్తున్నాడు. వాళ్ళ బాండ్స్ ఫేర్ అవ్వనియండి. రీతు పవన్ గారి బాండ్స్ కూడా ఫేవరే, బర్నీ గారు తనుజ గారి బాండ్స్ కూడా ఫేరే, నాన్న ఎమోషన్ అనేది ఫేరే. మరి బర్నీ గారు ఎందుకు వెళ్ళిపోయారు బయటికి? బర్నీ గారు ట్రూగా ఉండకపోవటం వల్లే కదా వెళ్ళిపోయింది బర్నీ గారు బయటికి. ఆయన బాండ్స్ ముందు పెట్టేసి ఆయన సెల్ఫ్ చూపించుకోవట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కదా చేస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఎలిమినేట్ అవ్వాలని చెప్పట్లేదు, ఆయనకు అంత క్లియర్గా చెప్తున్నా. ఆయన మారకపోతే ఎందుకు మనం అంతలా సపోర్ట్ చేస్తున్నాం అనేది నా క్వశ్చన్. ఆడే వాళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? చూద్దాము. నేను చాలా వెయిట్ చేస్తున్నాను రేపటి ఎపిసోడ్ కోసం. ఎవరిని నామినేట్ చేశాడు, ఎవడు ఏం ఆన్సర్ ఇస్తాడు అని చాలా వెయిట్ చేస్తున్నాను. సో నాకైతే ఇవాళ అసలు ఇంకా మీకు తనుజ గారికి ఇచ్చేయాలనిపిస్తే ఆ గోల్డెన్ బజర్ ఆమె చేతిలో ఇవ్వచ్చుగా. మాధురి నువ్వే కదా పోగొట్టుకున్నావు, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఆమె ఆబ్వియస్లీ తనుజ గారి పేరే చెప్తారు. ఈ టాస్క్ పెట్టడం ఎందుకు? ఓ బకెట్ నీళ్ళు, 4 బకెట్లు నీళ్ళు బొక్క, బాల్స్ బొక్క. సో దట్స్ ఆల్ గైస్. ఫస్ట్ ఇవాళ ఆ టాస్క్ ఏదైతే ముందు అస్సలు ఎంత వరస్ట్గా అనిపించిందంటే అసలు ఇంట్రెస్టే రావట్లేదు బిగ్ బాస్ చూడటానికి కూడా. అంత క్లియర్ కట్గా మన కళ్ళ ముందే పార్షాలిటీ కనిపిస్తుంది. ఈ వీడియో కింద ఎన్ని కామెంట్లు వచ్చినా నాకు ఫరక్ పడదు, ఒకవేళ రాకపోయినా ఫరక్ పడదు. బికాస్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాం కాబట్టి. అసలు రికమెండేషన్స్ అలా లైకులు రావు, వ్యూస్ రావు, ఏమీ రావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా మనస్సాక్షికి తెలుస్తుంది నేను నిజం మాట్లాడాను, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడాను అని చెప్పేసి. ఒకరికి పార్షాలిటీగా వెళ్ళిపోయి ఒకళ్ళని రేస్ చేయాల్సిన ఉద్దేశాలు ఎవరికి లేవు. అండ్ జనాలు కళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరు గేమ్ ఆడుతున్నారు, మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఒకవేళ డిమాన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టండి, ఎవరు ఆడతారు, ఎవరు కనీసం స్టాండ్ తీసుకుంటారు కొన్ని విషయాల్లో అని చెప్పేసి. సో చూద్దాము, విల్ సీ. పవన్ కళ్యాణ్ గారు అన్నిట్లో స్టాండ్ తీసుకున్నానంటే లేదు, ఓన్లీ ఆయన విషయాలు ఆయన క్లియర్గా చెప్పండి. నా వరకు వస్తే నేను స్టాండ్ తీసుకుంటా తప్ప పక్కనోడి విషయాల్లో వేలు పెట్టినాను. డిమాన్ పవన్ గారు కూడా అదే చేశారు. డిమాన్ పవన్ గారి కెప్టెన్సీ బాగుంది, పవన్ కళ్యాణ్ గారి కెప్టెన్సీ ఇద్దరిది బాగుంది. డిమాన్ పవన్ గారి గేమ్ బాగుంది, ఆమెతో రీతు గారితో బాండ్ బాగుంది. కానీ రీతు గారిది బాగాలేదు, ఉల్టా. రీతు గారు అది గేమ్ కోసం యూజ్ చేసుకున్నారు, అది ఓకే. డిమాన్ పవన్ గారు కూడా సేమ్ ఒపీనియన్ అయ్యే ఉంటుంది, లేకపోతే అన్నిసార్లు రమ్య గారు. బట్ ఏదైనా వాళ్ళ గేమ్ కదా ముందు పెడుతుంది. తనుజ గారు పవన్ కళ్యాణ్, ఇది బిగ్ బాస్ షో అనేది బాండ్స్ కోసం కాదు కదా, గేమ్స్ కోసమే. ఏమో అండి, ఇంకా బిగ్ బాస్ ఇంకా తనుజ షో ఆపేసి తనుజ గారికి కప్పు కానీ ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుందేమో. ఈ పార్షాలిటీ ఇవన్నీ మనం చూడలేక పోనీ మనం మానేద్దామా చూడకుండా అంటే అవ్వదే. ఎందుకంటే ఇంట్రెస్ట్ మనకి పిచ్చి. బిగ్ బాస్ అంటే ఇవాళైనా ఏమైనా చేస్తాడేమో, ఈ వారమైనా నాగార్జున గారు ఏమన్నా కడుగుతారేమో, ఈ వారమైనా ఏమన్నా మార్పు వచ్చిద్దేమో అని మనం ఎదురు చూడటం మన పిచ్చి. సో ఈవెన్ నాకైనా ఇంత కోపం వచ్చినా నేను మళ్ళీ రేపు చూస్తాం బిగ్ బాస్ ఎపిసోడ్. ఎందుకంటే మనం కదా ఆ సీజన్ అంటే అంత ఇంట్రెస్ట్. బిగ్ బాస్ అనే ఫామ్ థీమ్ కానీ ఏదైనా ఒక 16 17 ఒక 20 ఇండివిజువల్స్ వెళ్ళి కలిసి ఉంటున్నారంటే, ఇప్పుడు మన ఇంట్లోనే మనకు తెలిసిన వాళ్ళతో ఒకళ్ళ మైండ్ సెట్ ఇంకొకరికి మ్యాచ్ అవ్వకపోతే ఉండటమే చాలా కష్టం. అలాంటిది బయట 16-20 ఇండివిజువల్స్ వచ్చి ఉంటున్నారు అని అంటే వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారని చూసి నేర్చుకోవటమే బిగ్ బాస్ షో. సో ఇలాంటి షో ఎన్ని జరిగినా చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మరీ ఇంత పార్షాలిటీ టు ద కోర్ వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ టీఆర్పీస్ ఇంకా అది సెకండరీ పాయింట్. సో దట్స్ ఆల్ గైస్. ఇవాళ ఎపిసోడ్లో మెయిన్ హైలైట్ అదే. ఇంకా ఎపిసోడ్కి వచ్చేసరికి కొంచెం యాజ్ యూజువల్ సండే ఎంటర్టైన్మెంట్ పరంగా లైక్ హీరోస్ ఫొటోస్ పెట్టేసి దాని వెనకాల క్యారెక్టర్ సమ్ ఏదో ఉయ్యాల్ లాంటిది అలాంటివి పెట్టేసి థీమ్
సాంగ్ గెస్ చేయడం అదొక టాస్క్. దాని తర్వాత బ్లైండ్ ఫోల్డ్ చేసేసి ఒక ఐటెం తినిపిస్తారు. ఆ తినిపించేటప్పుడు ఇంకొకళ్ళు గెస్ చేయాలి. ఇద్దరు బ్లైండ్ ఫోల్డ్ ఉంటారు, అదొక టాస్క్. సో ఇద్దరు టీమ్స్ విన్ అయ్యారు. గౌరవ్ గారు ఒక టీం లీడర్, నిఖిల్ గారు ఒక టీం లీడర్. సో ఇద్దరు టీమ్స్ ఒక్కొక్క టాస్క్లో విన్ అయిపోయారు. లాస్ట్లో రమ్య గారు వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయ్యి. రమ్య గారు వెళ్ళిపోయినప్పుడు ఒక ట్రాష్లో ఎవరిని వేయాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని వేసింది. సో సేమ్ రీజన్ నిబ్బి. సెకండ్ రీజన్ వచ్చేసరికి దివ్య గారిని వేసారు. దివ్య గారు కోపంగా ఉంటున్నారంట బర్నీ గారిని ఎలిమినేట్ అయ్యాక. బట్ అదే కదా ట్రూ నాకు అనిపించింది. అనవసరంగా అని అంటే కొన్నిసార్లు పదాలు లైక్ సంజనా గారితో ర్యాపో లేనప్పుడు బాత్రూంలో జరిగింది ఒకటి, బయటకు వచ్చి మాట్లాడేది ఒకటి. అది ఆమె మిస్అండర్స్టాండింగ్, అది ఒప్పుకుంది చూసారా, అది నచ్చింది. లైక్ నాగార్జున గారు అడిగినప్పుడు ఏదో ఒక సంజాయిషి ఇచ్చుకోకుండా నా మిస్టేకే అని చెప్పి ఆమె ఒప్పుకొని చూసారు, దట్ ఈస్ గుడ్. ఇది కదా బర్నీగా దివ్య నిక్త గారిని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నామినేషన్స్ అప్పుడైనా లేకుంటే ఆ డస్ట్బిన్ గొడవ సంజనా గారు అలా క్రియేట్ చేయాలన్నా, ఆమె మాట్లాడటము దొంగతనం కోసమైనా ఏదైనా దివ్య నిక్త గారి గురించి అదే మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో అది నాకైతే ఓకే, బట్ అంత స్క్రీన్ స్పేస్ రాలేదని అనిపించింది. మన బిగ్ బాస్ అంత తనుజ గారు ఉంటే అంత కాన్సన్ట్రేట్ చేయరు కదా వేరే వాళ్ళ మీద, అదొకటి. దాని తర్వాత దివ్య నిక్తా గారి తర్వాత ఇంకెవరిని వేసారు, రమ్య గారు, ఒక్క నిమిషం ఉండండి. సో తనుజ గారు ఫోటో వేసేసారు. నెక్స్ట్ సేమ్ మిస్అండర్స్టాండింగ్, అందుకే మ్యానిపులేటర్ బోర్డు ఇచ్చిందని. తర్వాత గౌరవ్ ఫోటో వేసేసారు. గౌరవ్లో అంత ఈగో అలా అనిపించింది అంటే నాకైతే అనిపించలేదండి. ఆయన గేమ్ ఆడుతున్నాడు, గేమ్ విన్ అవ్వాలనే ఆడతారు ఎవరైనా. సో అది రమ్య గారు అంతలా లేదు. మాధురి గారు ఫోటో వేయచ్చు కదా మీరు వెళ్ళిపోయేటప్పుడు. మీకు అంత బాండ్ పెట్టుకోలేదు, నన్ను నమ్మలేదు, నన్ను దూరం చేసింది అని అనుకున్నారు కదా. ఇక్కడేదో మాధురి గారు ఫోటో ఇలా రమ్య గారు ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా సేఫే. లాస్ట్లో ఇంకా డెమాన్ పవన్ గారు ఫోటో వేశారు, లైక్ ఎమోషనల్ అయిపోతున్నావు ఎక్కువగా అని చెప్పేసి. దట్ ఈస్ ఫర్ ద ఎపిసోడ్. సో రమ్య గారు వెళ్ళిపోయేటప్పుడు బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు అది మీ మంచి కోసమే చెప్తున్నారని మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఆ ఇమాన్యుయల్తో గేమ్స్ ఎంత బాగా ఆడారో, ఆ పవన్ కళ్యాణ్ వి వాంట్ దట్ పవన్ కళ్యాణ్, వి వాంట్ దట్ సోల్జర్ బ్యాక్ అని చెప్పి మీరు బిగ్ బాస్ హైప్ ఇస్తున్నాడని చెప్పి మీరు సేఫ్ జోన్లో కూర్చుంటే అవ్వదండి పవన్ కళ్యాణ్ గారు. మీరు రన్నరే అవుతారు కానీ విన్నర్ అవ్వరు. సో మీరు గేమ్స్ ఆడాలి, అదైతే వదిలేసేయాలి. ఆ బాండ్ శ్రీజ వచ్చి పిచ్చ క్లారిటీ ఇస్తుంది మీకు అనే మేము కోరుకుంటున్నాము. మీ గేమ్ మాకు కావాలి, మీ గేమ్ మేము చూడాలనుకుంటున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్పుట్స్ వచ్చి ఆయన్ని తోస్తూ ఉంటే తప్ప ఆయన గేమ్ ఆడరు. సో ఇప్పుడు శ్రీజ గారు వస్తుంది, చూద్దాం. డిమాండ్ పవన్ గారు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ మన కామనర్స్ అందరూ ఒకటే, సెలబ్రిటీస్ పైన కామనర్స్ కింద, కామనర్స్లో నాకు వీళ్ళు నచ్చారని కాదు, కామనర్స్ అందరూ ఒకటే మనకి. డిమాండ్ పవన్ గారైనా, శ్రీజ గారైనా, ప్రియా గారైనా, మనీష్ గారైనా, హరిత గారైనా. సిచ్యువేషన్స్ బట్టి మారింది. సో ఉన్న కామనర్స్లో ఎవడైనా హైయెస్ట్ అంటే శ్రీజ గారి. పవన్ కళ్యాణ్ గారి కన్నా శ్రీజ గారు ఇస్ ద టాప్. సో శ్రీజ గారు మీ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బయట జనాలకి. అది మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలరో చూద్దాము. వెయిటింగ్ ఈగర్లీ ఫర్ యువర్ రీఎంట్రీ. సో గేమ్స్ రేపటి నుంచి చూడాలి. మన రేపటి నుంచి నామినేషన్స్ ఎలా జరుగుతాయో చూద్దాం గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ బిగ్ బాస్ ఎపిసోడ్ వితౌట్ ఎనీ పార్షాలిటీ. సో చూద్దాం. విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్ గైస్, గుడ్ నైట్.